మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఊర్ల పెళ్లికి కుక్కల అడవుడి అన్నట్టు ఏవేదో ఇంత మంది ప్రజలకు అందరికి రేషన్ కార్డులో దిక్కు అదో దిక్కు ఇదో దిక్కు మేం చేస్తా అంటే వీళ్ళు అడవుడు చేసేది లేదు పీకేది లేదు, కానీ అడవుడు ఎక్కువ చెప్తాను. వీళ్ళు మీ అందరు మాకు బయట ఎవరో సాక్ష్యాలు సబూతులు అవసరం లేదు. మీ అందరి సమక్షంలోనే జరిగిన వాస్తవాలని మేము ముందుంచడానికి మరోసారి మీరు, ఎందుకంటే ఇవి అన్ని ఎట్లాగో డిమానిటేషన్లో చెల్లని రూపాయలు ఎగిరిపోయిన రూపాయలు ఇవి, వీటితోటి మీరు పలిగులు లేదు. కానీ మరి వాస్తవాలను అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఎప్పుడు లైవ్లో ఉంచకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరోసారి మేము ముందుంచడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వదిలిపెట్టిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యమాల పేరట శవాల మీద పేలాలు ఎరుకున్న అధికారానికి వచ్చిన తర్వాత మనం ఇన్నాం ఎవరి పాలాయరా తెలంగాణ అనే దాని మీద కూడా ఇన్న రోజులున్నాయి. వాటన్నిటిని తీసుకొచ్చి మీ ముందు డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు చేసిన వాస్తవానికి అవి కొన్ని సిస్టంలో లాక్ అయ్యి దాంట్లోకి వెళ్ళి ఓపెన్ అవ్వట్లేదు. మీ అందరికీ దాంట్లో కూడా మీరు అందరు చాలామంది ఉన్న దాంట్లో 90% పాల్గొని ఉన్నారు. అలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా హనుమకొండ జిల్లాకు ఎవరే ఇక్కడ మంత్రిరెడ్డి ఎవరు ఉండే చూడు, సారే గారు అని వ్యంగ్యంగా ఎగతాళి చేసినట్టు తెలంగాణ ఉద్యమానికి బాటగట్టి అప్పుడు పార్టీల సొంతం ఉన్న వరంగల్ మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ దానికి సారథ్యం వహించింది సారన్నే ఆ రోజులలో. అలాంటి వాడికి తెలంగాణ ఉద్యమకారుని పేరే తెలియనట్టు వ్యంగ్యంగా మాట్లాడిన రోజులు మర్చిపోలే. అప్పుడు కొండా సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ గారిని గెలిపియండి, సొంత డబ్బులతోటి రాష్ట్ర ఖజానాతోటి అండర్ గ్రౌండ్ తీసుకొస్తా అన్న వ్యక్తులు వీళ్ళు, మర్చిపోలే. ఇంకా ఇక్కడ ప్రతిదీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసిపోయారు, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. త్వరలో మళ్ళీ మీ అందరికీ కూడా ప్రతి మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు నేను సిస్టమ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి పంపిస్తా తప్పకుండా. ఎన్నో వాగ్దానాలు చేసిపోయారు. ఇక్కడ కూర్చొని కళ్ళు దాగి ఇది చేద్దాం, ఇది డబుల్ బెడ్రూమ్, కాళ్ళు ఎక్కడ చేతులు ఎక్కడ, ఇవన్నీ చెప్పిపోయిన అన్ని మర్చిపోలే కదా. ఏ లాభం, రూపురేఖలు ఇట్లా దున్నపోతుండే సరిపోదు, ఇంత బుద్ధి ఉండాలి. మాట్లాడేటప్పుడు మేము ఏం మాట్లాడినాం, ఏం వాగ్దానం చేసినాం, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచన ఉండాలి. మీ అందరి సమక్షంలో జరిగిన వాస్తవాలను కూడా మీ ముందే మళ్ళా అబద్ధాలు మాట్లాడుతుంటే మాకే సిగ్గనిపిస్తుందో చూస్తుంటే. ఇవాళ ఇక్కడెక్కడైనా గ్రామ సభలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇక్కడ కొన్ని ఊర్లలో ఎక్కడో కాడ కొన్ని, అది కూడా వాళ్ళు వాంటెడ్లీ క్రియేట్ చేసిన, మేము ఇస్తారో మొర్రో అంటే లొల్లి ఎక్కడది అసలు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. ఇది నిరంతర ప్రక్రియ, ఇవాళతో ఆగతలేదు, కంటిన్యూస్ ఇస్తాము. 26వ తారీఖు నాడు ఇస్తున్నామని చెప్పినాం. రేపు పొద్దుగాల ఈ టైం వరకు మేము రేషన్ కార్డు పంచుతున్నాం. రా జవాబు చెప్పు ప్రజలకు, మీరు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ్రా? అరే ఉన్న 13 రకాల సరుకులు ఇస్తే మొత్తం కథం చేసో దొడ్డు బియ్యం ఇచ్చింది తప్ప ఒక్క సరుకు ఇవ్వలే మీరు. ఇదివరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు గంపలల్లా నూనె, ఉప్పు, పప్పు అన్ని పట్టుకపోయినరు. వీటన్నిటిని వదిలిపెట్టి మేమేదో చేసినాం, మేమేదో వీకినాం. ఇదే చేసేది. తప్పిదాల వల్ల వాళ్ళ పేరు రాని వాళ్ళని అన్నిని కూడా సరి చేసుకుంటూ ఈ యొక్క ప్రజాపాలన ముందుకు పోతుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది జీర్ణించుకోలేక, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కూడా నేను మణికొండ గ్రామ ప్రజాపాలన పాల్గొంటే అన్న మాకు గత ప్రభుత్వం అంటే మేము ఉన్నాం, చేయలేకపోయినాం, ఇప్పుడన్నా పాపం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి అని ఆ ప్రజానాయకులు వచ్చి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే చూడండి మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, అంటే పారదర్శకంగా. మా కార్యకర్తలు అయితే చాలా అన్హ్యాపీగా ఉన్నారు. అన్ని మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వస్తున్నాయి ఇళ్ళల్లో, రేషన్ కార్డులో, ఈవెన్ ఈజీసీ వర్క్, ఇంద్రమ్మ పనులకు పోయే దాంట్లో కూడా అనేది అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మీ ఎవరికి ఇస్తున్నారు ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా. ఎవరైతే అర్హులైన వారందరికీ కూడా ఇస్తుంటే దాని మీద డాక్టర్ టి రాజా, మరి ఆయన వ్యవసాయం చేసిందో లేదో నాకు తెలియదు, మరి వారు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంత స్వచ్ఛంగా అందరు కూడా వచ్చి ఎలాంటి అవతకలు లేకుండా ఈ యొక్క రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కోసం అన్నీ కూడా లిస్టు తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు చూసుకోండి. అక్కడ లిస్ట్ ఇస్తున్నాం, చూసుకోండి. ఏమైనా మీరు మిస్ అయినరా, ఇంకెవరైనా అర్హులు ఉన్నవారు అప్లై చేసుకోండి అని కూడా ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా ఇంకా వీళ్ళకి అర్థమవుతలేదు. ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమిండ్రు. ఒక ఆయననేమో AK-47 పట్టుకొని తిరుగుతాను.
AK-47 అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి ఇప్పుడు వీళ్ళకు రాష్ట్ర పోలీస్ మీద కేటీఆర్ నమ్మకం లేదట. తర్వాత ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే కూడా పోలీసుల మీద నమ్మకం లేదట. అరే గత 10 ఏళ్లలో ఉన్న పోలీస్ అదే పోలీస్ కదా. మీరు చేసిన పోలీసులు ఏం చేసిన అడ్డు పెట్టుకొని పాపం ఈ రోజు వాళ్ళందరూ జైల్లో మగ్గుతున్నారు. మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన దురహంకారమైన పాలనలో పాపం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీకోసం బలి అయింది. ఆ ఫ్యామిలీస్ అన్ని ఆ శాపం తాకుతుంది తప్పనిసరిగా. కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ కుటుంబానికి తప్పనిసరిగా ఆ యొక్క పోలీస్ ఫ్యామిలీల ఏడుపు తప్పనిసరిగా మీరు తాకుతుంది. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని చేసిన ప్రజాపాలన ఎట్లుంది? మేము స్వేచ్ఛగా ఇచ్చినాం అందరికి, స్వేచ్ఛగా పోలీస్ వాళ్ళని కూడా ఎవరిని ఏమన్నదాన్ని సిస్టమేటిక్గా కూర్చోబెట్టి మాట్లాడించారు. జస్ట్ ఫర్ వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీగా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా పోలీసుల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని, వారిని సక్రమంగా ఒకరి మీద ఒకరు పడి పెద్ద మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నాం తప్ప ఎవరిని కూడా పోలీసుల ద్వారా మేము ఎవరిని రెచ్చగొడతలేము, ఎవరిని అరెస్ట్ చేస్తలేము, లేకుంటే లాఠీ చార్జ్ చేయమంటలేము. ఇంత స్వచ్ఛందంగా కనపడుతున్నారు. మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. ప్రతి అడుగు మా యొక్క ప్రతి ఒక్కరికి అన్ని చేసుకుంటూ వస్తున్నాయి. గొప్పగా చేస్తున్న సేవ చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రజలలో ఉంటాం. ఇది ఏదో ఎలక్షన్ కోసం కాదు చేసేది. తప్పనిసరిగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉన్నవారు, అలాగే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి అయిన అర్హులైన వారికి ఇచ్చేదానికి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. దీనిపైన ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఒక మీటింగ్ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇంకా వచ్చే రోజుల్లో తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జై హింద్. ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే దయాలు వేదాలు వల్లించినట్టున్నాయి. దొంగలందరూ కలిసి ఓ ముఠా ఏర్పడి ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుదామా, వీళ్ళు చేస్తున్న పనులు చూసిన తర్వాత ప్రజలు మా వైపు చూడరని ఏదో ఒకటి ఎలిగేషన్ చేయాలి అనే తత్వం తప్ప మరొకటి కాదు. ఇవాళ ప్రజలలోకి వెళ్తున్నాం. మీ ముఖాలకు ఎప్పుడైనా ప్రజలలోకి వెళ్ళి కూర్చున్నారా అని అడుగుతున్నాం. ప్రజా దర్బార్లు పెట్టారా అని అడుగుతున్నాం. ప్రజలకు ఏం కావాలని మీరు అడిగారా అని అడుగుతున్నాం. నువ్వెంత సంపాదించినావు, నేనెంత సంపాదించాలి, నువ్వెంత దోసుకున్నావు, నేనెంత దోసుకున్నాను, దాచుకుందామా అనే ముచ్చట తప్ప మీరెప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు. మరి ఇవాళ ప్రజల కోసమని ప్రజల మధ్యలో పోయి ప్రజలకు అంటే ఆ సమయంలో ఎవరైనా పొరపాటున అక్కడ లేకపోతే వాళ్ళని కూడా నిరాశపరచొద్దు, లేని వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని ఇవాళ పెడితే ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే మీతో ఎవ్వరు రాని పరిస్థితిలో అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఒక కాడ ఏదైనా జరిగితే దాన్ని చిలువలు పలువలుగా చేసి పేపర్లలో పెట్టి వాట్సాప్లలో పెట్టించి ఇవాళ అది కూడా కాకుండా మీరందరూ కూర్చొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేయడం లేదని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారయ్యా ఈ మాట? ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సొంతగత వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా చేసుకున్నారా? గతంలో ఆ దాఖలాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మరి మీరు చేసుకున్న ఏందో మమ్మల్ని చూపెట్టమంటారా? మీరు ఎలా ఉన్నారో, ఎలా ఎదిగారో చూపెట్టమంటే మేము ఇక్కడ చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి పనులు చేశారని మీరు చూపెట్టే ధైర్యం ఉంటే మీరు చూపెట్టండి. కానీ ఇవాళ రైతు భరోసా ఇవ్వడం బాగలేదు. రైతు భరోసా మేము 15,000 ఇస్తానన్నమాట నిజమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునేది లేదు. కానీ మీరు ఇబ్బడిగా చేసిన అప్పులను ఈ రాష్ట్రంలో ఉన్న అహతలాకుతలను చేసి పూర్తిగా దీన్ని దోచుకొని పోతే దాన్ని సరిచేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో మేము 12,000 ఇప్పుడు ఇవ్వగలిగినాం. ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఇవాళ రైతులకు ఎంఎస్పి కాకుండా బోనస్ 500 ఇస్తున్నాం. అంతకన్నా ఎక్కువ కావడం లేదా? లెక్కలు రావా? మీ దాంట్లో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా చదువుకున్న లేరా? ఒక ఎకరానికి 25 క్వింటాలు పండుతాయి, 30 పండుతాయి. కానీ మేము 25 క్వింటాలే పండుతాయి అని చెప్తున్నాము. ఎందుకంటే ఎంత అవుతుంది? 500 చొప్పున క్వింటాల్కి 500 చొప్పున వేస్తే ఎన్ని వేలు అవుతాయి? 12,000 అవుతాయి. మీరు ఇచ్చింది ఎంత, మేము ఇచ్చింది ఎంత? రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ గత ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏది ఇవ్వకపోవడం, దానివల్ల రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో చాలా చోట్ల కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండే. దాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఇవ్వడం, దాంట్లో ప్రధానంగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కి 173 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టే తెలుసుకోవాలి ఏ విధంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో.
వచ్చిన వెంటనే ఇక్కడ సమీక్ష పెట్టి వరంగల్ నగరాన్ని ఇక్కడ గతంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి అందరి కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రకటించడమే కాదు డిపిఆర్ ని కూడా రెడీ చేసుకొని ఈ రోజు రెడీ చేసుకోబోతున్నాము. 3 ఇప్పటికి మొదలైంది. ఇంకో నెల 2 నెలల్లో దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం టెండర్ పిలిచి. అంటే ఏదో నోటి మాటగా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు, దాని ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలన్నది సంపూర్ణమైన రిపోర్ట్ తోటి దాని టెండర్ ని కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని టెండర్ ని కూడా పిలుచుకోబోతున్నాం. దాని బడ్జెట్ లో కూడా దానికి అమౌంట్ కేటాయిస్తున్నారు. నిన్న కూడా యూనియన్ మినిస్టర్ గారిని కలిసి అక్కడ కూడా నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కూడా వారి నుంచి కూడా కోరడం జరిగిందంటే వరంగల్ నగరం గురించి వాళ్ళు ఆలోచిస్తున్న విధానం, అభివృద్ధిని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదో చేస్తాము గతంలో లేని దాన్ని ఇప్పుడు వాళ్ళు మా ఉనికిని చాటుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రజలందరూ కూడా వాళ్ళు రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నదో రేషన్ కార్డ్స్ కోసం రావడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళ కోసం ఇది నిరంతర ప్రక్రియ అని మాత్రమే మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఒక్కటి ఆలోచించుకోవాలి, ప్రజలకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించాలి కానీ ప్రజలను పక్కదారిన బట్టి ఏదో నెగటివ్ మాట్లాడేలనే విధానాన్ని వాళ్ళు మానుకోవాలని తెలియజేస్తారు.